బ్రెజిల్లోని ప్రసిద్ధ నగరమైన రియో డి జనీరోలో ఆదివారం ఉదయం ఒక ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. నగర పశ్చిమ ప్రాంతమైన రిక్రియో డోస్ బండిరాంటెస్ ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఊహించని విధంగా గాల్లోనే ఒకదానికొకటి అత్యంత వేగంతో ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఒక హెలికాప్టర్ అంగ్రాడోస్ రీస్ వైపు ప్రయాణిస్తూ ఉండగా మరొకటి ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఉందని సమాచారం. ఢీకొన్న అనంతరం ఈ రెండు హెలికాప్టర్లు ఒక ఎలక్ట్రిక్ వాహనాల డీలర్షిప్ పార్కింగ్ స్థలంలో కూలిపోవడంతో అక్కడ ఒక పెద్ద ఎత్తునైతే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా పార్కింగ్ లో ఉన్న సుమారు 20 కార్లు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కావటం వల్ల ఆ మంటలను అదుపు చేయడానికి సాధారణ వాహనాల కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ నీరు అవసరమైందని అగ్నిమాపక సిబ్బంది కూడా వెల్లడించడం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయని, అందువల్ల మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారిందని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే విమానయాన అధికారులకు అందిన ప్రయాణికుల జాబితా ప్రకారం చూస్తే మృతుల్లో అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ పొందిన 32 ఏళ్ల అమెరికన్ పాప్ సింగర్, మ్యూజిషియన్ ఆలిబర్టీ, అలాగే అర్జెంటీనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్ గాస్పీ ఉన్నట్లుగా కూడా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇప్పటికే ధృవీకరించాయి. మొదటి హెలికాప్టర్లో పైలట్ అలెగ్జాండర్ సౌజాతో పాటు బ్రెజిలియన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ లూకాస్ బ్రిటో చావ్స్, అర్జెంటీనా వీడియో డైరెక్టర్ లుకాస్ విగ్నాలే ఉండగా రెండవ హెలికాప్టర్లో పైలట్ చార్లెస్ మార్సిలాక్ ఒక్కరే ప్రయాణించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరు హెలికాప్టర్లోని వారెవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఆలిబర్టీ తన వరల్డ్ టూర్లో భాగంగా బ్రెజిల్లో పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మే 30న మెక్సికోలో, జూన్ 4న అర్జెంటీనాలో, జూన్ 6న సావోపాలోలో ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. కంటెంట్ క్రియేషన్ కోసం వారంతా కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఆలిబర్టీ తన వెరైటీ హెయిర్ స్టైల్తో యువతలో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. స్పాటిఫైలో ఆయన పాటలకు నెలవారీగా కూడా 11 మిలియన్ల మంది శ్రోతలు కూడా ఉన్నారు. ఈ అంతర్జాతీయ టూర్లో భాగంగా ఆయన దాదాపుగా 30 దేశాల్లో 70 ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా ఈలోపే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం బ్రెజిల్ వైమానిక దళంతో పాటు ఏరోనాటికల్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తునైతే ప్రారంభించాయి. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడానికి ఫ్లైట్ రికార్డింగ్లు, వీడియో ఆధారాలను కూడా సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. సాంకేతిక లోపమా లేదా పైలట్ తప్పిదమా లేక వాతావరణ పరిస్థితుల అనే కోణాల్లో కూడా విచారణ జరుగుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఆలిబర్టీ ఆకస్మిక మరణ వార్తతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మాజీ ప్రేమికురాలు సింగర్ మెలానీ మార్టినెజ్ మరియు తోటి ప్రయాణికులు సోషల్ మీడియా వేదికకు కూడా ఆయనకు ఘన నివాళులైతే అర్పిస్తూ ఉన్నారు.